phenomenon. హలో ఫ్రెండ్స్, మన ఛానల్లోని అప్డేట్స్ కోసం హరిత్ మోటో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోతారేమో, దాన్ని కూడా కాస్త పట్టించుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దేవనహల్లి నుంచి ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాము బెంగళూరు సిటీకి. ఫస్ట్ వచ్చేసి మేము ఇస్కాన్ సిటీ అనుకుంటున్నాం. రాజాజీనగర్లో ఇస్కాన్ సిటీ అయితే ఉంది కదా, బాగా ఫేమస్. అది కూడా చాలాసార్లు వెళ్ళున్నాను అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అదే అక్కడ వీడియో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను లేదు నాకు తెలియదు, ఎందుకంటే గుర్తులేదు అక్కడ లోపల వీడియోస్ తీయచ్చలేదు అనేసి. ఫస్ట్ ఇస్కాన్ సిటీకి వెళ్ళేసి నెక్స్ట్ తర్వాత ఎక్కడికని చెప్పేసి ఆలోచిస్తాము. అండ్ మెయిన్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. 10 దాటేసింది. అక్కడ ఉంది కదా శ్రీదేవి భవన్ అనేసి, నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసాము, ప్యూర్ వెజ్ హోటల్. ఇప్పుడు కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేసేస్తాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మేము చేయలేదు, కొంచెం పార్కింగ్ ఇబ్బంది అయిందనమాట. పార్కింగ్ లేదు, రోడ్ లేకుంది పార్కింగ్. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హైవేలో ఎక్కడైనా చేస్తాము. ఇక్కడ నుంచి హెబ్బాలా వచ్చేసి 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఏమో ఉంది హెబ్బాలా. ఎంత హైవే ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా హెబ్బాలా. ఇంకా హెబ్బాలా సిటీ స్టార్టింగ్లో అనమాట. ట్రాఫిక్ అయితే తగులుతుంది మనకి, చూద్దాం. ఓకే రైట్, హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఏం ఇబ్బంది లేకుండా మనకు మైలేజ్ కూడా బాగా కవర్ అవుతుంది. 70-80 కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజు ఎందుకో బ్యాగ్ అంత హైట్ వచ్చింది బాగా, అంటే సరిగ్గా సర్దలేదు అనమాట. ఇక్కడ నుంచి హెబ్బాల్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి యశ్వంతపూర్ మీద పోవాలి మేము. ఆడికి పోవాలంటే ఇది ఇస్కాన్ సిటీ అండ్ పక్కనే ఓరియన్ మాల్ ఉందన్నమాట, ఇండియాస్ లార్జెస్ట్ మాల్. అది బెంగళూరులోనే లొకేట్ అయిందని ఓరియన్ మాల్. రెండు చూసేసుకుందాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఆ తర్వాత డిసైడ్ అయ్యేది. రెండు పక్కనే కాబట్టి ఆ రెండు అనుకున్నాం ప్రజెంట్. మేమైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చెప్పాం కదా. కొంత పార్కింగ్ ఇష్యూ వల్ల మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హైవేలో ఎక్కడ చూడాలా. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు అయితే ఏమీ లేవు, ఎండ అదర కొడుతుంది. అండ్ చలి మాత్రం కామనే. హైవేస్లో ఎంత ఎంటున్నా కూడా మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా చలి ఉంటుంది ఖచ్చితంగా. ఇట్లా పోతే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాం, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అలా ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడే నేను కెమెరా ఆన్ చేయడం కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడే ఒక ఫ్లైట్ పోయింది, కింద పోయింది అనమాట ఫ్లైట్. పక్కనే ఎయిర్పోర్ట్ వచ్చేది, ఇంకా అందుకే కింద పోతాయి ఫ్లైట్స్. సిటీలో నుంచి చేసే వెహికల్స్ అంతా అక్కడికేసేసి అట్లా పైన వెళ్ళిపోతాయి ఎయిర్పోర్ట్కి. ఇది టోల్ గేటు. నిన్న వచ్చేసి ఒకే ఒక టోల్ గేట్ తగిలింది, ఈరోజు కూడా ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఈరోజు ఇంకో టోల్ గేట్ తగులుతుంది. మన నైట్ వచ్చేసి కోలార్కి వెళ్ళిపోవాలా. కోలార్కి వెళ్ళే లోపల ఇంకో టోల్ గేట్ తగులుతుంది అనమాట ఖచ్చితంగా. దేవనహల్లి టోల్ గేట్ ఇది. అయ్యో అంతా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ ఏంటంటే ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. వాళ్ళ ఫ్లైట్స్, వాళ్ళ హెలికాప్టర్స్ అంతా ఉంటాయి. ఐ మీన్ ట్రైనింగ్ సెంటర్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఈ పక్క ఆ పక్క మొత్తం వాళ్ళ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వాళ్ళే. అంతా వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. అండ్ సిటీలోకి అయితే వచ్చేసాము. ఇదే హెబ్బాలా. మీకు ప్రీవియస్ సిరీస్ చూపించుంటాను అనమాట అక్కడికి పోయేటప్పుడు. ఇప్పుడు కూడా మనం అదే రోడ్లో యశ్వంతపూర్ అయితే తుమ్కూరు రోడ్డునే పోవాలా. అండ్ అయితే పిచ్చగా ఆకలి వేస్తుంది, ఎడైనా ఆపుకొని తినాలి. హైవేలో అయితే మేము ఎక్కడ సర్వీస్ రోడ్లకి పోలేదు, అంత పైనే తగిలాయి అనమాట. ఇక్కడికి వస్తేనే ఇదే ప్రాబ్లమ్స్, సిగ్నల్స్ అంతా సిగ్నల్స్. ఇంకా ఇటు వెళ్తే మన కేఆర్పురం సైడ్ వెళ్తాము. ఇక్కడ టైం కూడా వేయలేదన్నమాట, ఎంతసేపు పడుతుంది సిగ్నల్ అనేది. కర్ణాటకలో కొంచెం దగ్గర టైమింగ్ ఉండదు. అండ్ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్లో అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయాము. అంతా పైన ఏ బ్రిడ్జెస్ పైన అంతా సిటీ, బెంగళూరు సిటీలోకి వెళ్ళిపోతాము, ఇంకా మెజెస్టిక్లోకి. అటు చూడండి లారీ, అసలు సిగ్నల్ వేసినా కూడా సర్రని వచ్చేసాడు. ఒక స్కూటీ అయితే లారీ కింద పడిపోయినాడు. ఇక్కడంతే సిగ్నల్ చేస్తే కూడా అసలు పట్టించుకోరు, వచ్చేస్తారు సర్రని దూరేస్తారనమాట. దేవుడా, ఎప్పుడైనా ఏదో ఒక టిఫిన్ అంగడి కనిపించాడు చూడు స్వామి. ట్రాఫిక్ అప్పటి షురూ అయింది ఇక్కడ. రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా గుర్తుంటే లాస్ట్ కర్ణాటక సిరీస్ లాస్ట్ వీడియోలో బెంగళూరులో కొంచెం ఇబ్బంది అయింది, రోడ్డు క్లోజ్ అయింది చెప్పాం కదా, అది ఇక్కడే
ఇటు రావాల్సింది అటు తిరుక్కొని వచ్చాము. అంటే ఇటు రాలేంలేండి, క్లోజ్ అయింది కాబట్టి. అయ్యా, అందరూ మామూలుగా దూరుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మన కస్టమర్ బ్యాగులు ఉన్నాయి కాబట్టి అంతా. ముందుకు పోతే ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంది యశ్వంతపూర్. ఇంకా యశ్వంతపూర్ దాకా ఉంటుంది ఖచ్చితంగా ట్రాఫిక్. అయ్యో, బండి ఆగిపోయింది అక్కడ. ఇంకా ఎన్ని దగ్గర తగులుతుందో మనకి అయితే ట్రాఫిక్ కర్ణాటక సిటీలో, సారీ బెంగళూరు సిటీలో. ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చాము. ఏంటంటే సిగ్నల్ పడింది, ఇంకా నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడైనా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనం వెళ్ళిన మురుడేశ్వర్ రోడ్ వస్తుంది, అదే గోకర్ణ మురుడేశ్వర్ రోడ్ వస్తుంది. స్ట్రైట్ ఒకటే రోడ్డు, లెఫ్ట్ వెళ్ళాలి మనము. ఇదే యశ్వంతపూర్ మెట్రో రైల్వే స్టేషన్. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చి యశ్వంతపూర్ మెయిన్ స్టేషన్ వస్తుంది, రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అంతా. ఈరోజు ట్రాఫిక్ ఒక మాదిరిగా ఉంది, తక్కువ లేదు ఎక్కువ లేదు. ఇదంతా యశ్వంతపూర్ మెయిన్ స్టేషన్. అండ్ ముందు ఒక దగ్గర నాకు కన్ఫ్యూజన్ అనమాట, ఇస్కాన్ సిటీకి ఎట్లా పోవాలనేది. 3 రోడ్స్ వస్తాయి, అక్కడ ఏమాత్రము మనము కన్ఫ్యూజ్ అయినా కూడా బ్రిడ్జ్ ఎక్కేసి అడిగి వెళ్ళిపోతాం. మళ్ళీ అది ఒక్కరంతా కన్ఫ్యూజ్. అడిగి వెళ్ళాక మనకు గుర్తొస్తే చూద్దాము, లేదంటే ఎవరైనా అడుగుదాం. యశ్వంతపూర్ దాటాక వచ్చేసి చిన్న కన్ఫ్యూజన్ చెప్పాం కదా, అది క్లియర్ అయిపోయింది. అట్లా అటు సైడ్ పోతేనేమో మళ్ళీ హెబ్బాలకు వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ యశ్వంతపూర్ దాటాక నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ రావాలా. ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇస్కాన్ సిటీ దగ్గరికి. నేను వస్తున్నది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. ఇది పైన కనిపిస్తుంది శాండిల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ సర్కిల్ నుంచి రైట్ పోవాలి ఇస్కాన్ సిటీ, లెఫ్ట్ సర్కిల్ నుంచి స్ట్రైట్ పోతే ఓరియంట్ మాల్. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే ఓరియంట్ మాల్ చెప్పాం కదా, ఫేమస్ మాల్ అనేసి. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి కొంచెం ముందు వెళ్తే వచ్చేస్తుంది ఇస్కాన్ సిటీ. ఇదే ఇస్కాన్ టెంపుల్, ఇదే ఇస్కాన్ సిటీ. మరి ఇస్కాన్ టెంపుల్ మరి పార్కింగ్ ఎక్కడుందో చూడాలి. అన్నా ఇస్కాన్ టెంపుల్ ఇదేనా? బైక్ పార్కింగ్ ఓకే, ముందంట బైక్ పార్కింగ్. మొత్తం అర్థమైంది, బైక్ పార్కింగ్. థ్యాంక్స్. ఓకే, మొత్తానికి వచ్చేసాము. మేరే లగేజ్ పాయింట్ ఇదే. అయ్యయ్యో, ఇక్కడ కూడా లగేజ్ కౌంటర్ లేదంట. బ్యాగులు ఏమో భారీగా ఉంటాయి మాకు. ఇది ఇస్కాన్ సిటీ. ఇక్కడ ఒక చిన్న కొండ పైన ఉంటుంది అనమాట ఇస్కాన్ టెంపుల్, అదండి అదే. బైక్ పార్కింగ్ అయితే చిక్కింది. ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళిపోవడమే. ఇదే ఇస్కాన్ టెంపుల్. శ్రీకృష్ణుడు టెంపుల్, ఇస్కాన్ సిటీ టెంపుల్. లోపల చాలా బాగుంటుంది. అక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ గోపురము, సెకండ్ వచ్చేసి నరసింహస్వామి, ఈ థర్డ్ గోపురం వచ్చేసి వెంకటేశ్వర స్వామి. అండ్ పైన ఇక్కడ మెయిన్ కృష్ణుడు, లార్డ్ కృష్ణ ఇక్కడ లోపల ఉంటాడు అనమాట. వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాము. అండ్ ఇక్కడ చిన్న కొండ అన్నాం కదా, కొండ మీద నుంచి బిల్డింగ్స్ చూడండి, సూపర్ కొండ అంతా. ఇక్కడ పైకి వెళ్ళిపోదాం. ఇది టెంపుల్ అయిపోయినాక మొత్తం కింద ఈ టెంపుల్ గురించి అంతా చరిత్ర అంతా ఉంటుంది ఇక్కడ. హరే కృష్ణ ఫస్ట్ స్టెప్స్ అంట. హరే కృష్ణ ద బిగినింగ్, ద స్టార్టింగ్ అనమాట. అండ్ అక్షయ పాత్ర ఉంది, అక్షయ పాత్ర కూడా ఇస్కాన్ వాళ్ళది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అంతా వాళ్ళే ఫుడ్ డొనేట్ కాదు ఇచ్చేది. అక్షయ పాత్ర తెలిసిందే కదా, అక్షయ పాత్ర ఇంకంతా ఫుడ్ గురించి, ఫుడ్లో బాగా ఫేమస్ అక్షయ పాత్ర అనేది. అండ్ అదంతా షాపింగ్ ఏరియా, అంటే సంథింగ్ బొమ్మలు కానీ అట్లా ఉంటాయి.
కృష్ణుడి బొమ్మలు బుక్స్ అంతా. ఇదంతా కూడా ఫుడ్ సెక్షను. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దాటి రాగానే ఫుడ్ సెక్షన్ ఉంటుంది అంతా. మొత్తం మనకు ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడా, జిలేబీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దోస్ ఆర్ ఆల్ స్వీట్స్. రైట్, ఇస్కాన్ టెంపుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను చెప్పా కదా సర్కిల్లో రైట్ సైడ్ పోతే ఓరియంట్ మాల్ అనేది పక్కనే. అడిగి వెళ్ళిపోయి ఒక 1 అవర్ ఆడ ఉండేసి ఇంకా నెక్స్ట్ అనేది ఎక్కడికైనా ఇంకా ఆలోచించలేదు, తర్వాత ఆలోచిస్తాము. అక్కడన్నా నేను కోరుకునేది ఏందిరా అంటే లగేజ్ కౌంటర్ అని సపరేట్ ఉంటే బాగుంటుంది. మేము బ్యాగ్లు వేసుకుని తిరగలేక వస్తున్నాము. హెల్మెట్లు ఓపెన్ చేసి బండి స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఓరియంట్ మాల్కి అయితే వచ్చేసాం. వేట్ల కేంద్రం రేడు కూడా లగేజ్ కౌంటర్ లేదు, వస్తుంది తిరుగుతూనే ఉన్నాం. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్, సరే వన్ ఆఫ్ ద కాదు నాకు తెలిసిన వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ మాల్. ఇక్కడ మీకు చూపించడానికి అయితే ఏముండదు, మేమైతే తిరిగేసి వెళ్ళిపోవడం అంతే. మాల్స్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ చూపించడానికి ఏమి ఉండకపోవచ్చు. అందుకే మేము తిరిగేసి అంతా వెళ్ళిపోతాం ఒకసేపు ఉండేసి. తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. వెనక లేక్ కనిపిస్తుంది కదా, ఈ లేక్ వచ్చేసి ఓరియంట్ మాల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఇదే ఓరియంట్ మాల్. అండ్ మాల్ బ్యాక్ సైడ్ నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ ఏదైనా చూసిపోదామని చెప్పి వస్తే లేక్ బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. అక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా వస్తున్నాయి కదా అక్కడ వాటర్, అవి సడన్గా ఒకసారిగా పైకి వచ్చేసాయి. అసలు అర్థం కాలేదన్నమాట ఏందనేది. అంత 4 ఫౌంటైన్స్ ఉన్నాయి ఇట్లా, వాటర్ ఫౌంటైన్స్. అండ్ పక్కన బిల్డింగ్ చూడండి ఎంత పెద్దదో, ఆకాశానికి అనుకుంటుంది. అదొకటి, ఇది ఎంత అపార్ట్మెంట్స్. యా, మొత్తానికి ఓరియంట్ మాల్ అయితే అయిపోయింది. చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓరియంట్ మాల్ అంతా, పెద్దది. అండ్ ఇప్పుడు వచ్చేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి. మనకైతే రూట్ తెలీదు, నావిగేషన్ ఆన్ చేసుకుని గూగుల్ తెలియని నమ్ముకొని పోతున్నాం. ఇది కూడా ఇంకా ఇక్కడైతే బాగా దెబ్బేస్తుంది అనమాట. ఒక్కోసారి మనం అలర్ట్గా ఉండాలా డైవర్షన్స్ దగ్గర కరెక్ట్గా. అండ్ టైం వచ్చేసి 2:05 అవుతుంది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి లంచ్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే పెద్ద ఆకలి అయితే లేదు మాకు. లంచ్ స్కిప్ చేసి నైట్ డైరెక్ట్ డిన్నరే. అండ్ లాల్బాగ్ వెళ్ళినా కూడా ఇంకా టైం అయితే చాలా ఉంటుంది మాకు. ఇప్పుడు ఎంత జస్ట్ 30 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి లాల్బాగు. అక్కడికి వెళ్ళాక కూడా తర్వాత ఎక్కడో దగ్గరికి వెళ్తాము. మొత్తానికైతే మాకు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11:30 అయ్యింది. అండ్ ఇందాక ఇస్కాన్ సిటీలో అది చెప్పిస్తా కదా ఫుడ్ కోర్ట్ లాగా, ఆడ కొంచెం తిన్నాము ప్రసాదాలు లాంటి. అందుకని ఇప్పుడైతే లంచ్ వద్దనిపిస్తుంది మాకు. సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్, ఎందుకంటే ఆగడం వల్ల అంత లేట్ అవుతుంది అనమాట. ఇంకైతే ఏం ట్రాఫిక్ లేదు, చాలా తక్కువగానే ఉంది అనమాట. బెంగళూరు హసన్ బస్సు ఇది. క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. ఒకరంతా కూల్ అంటే ఎండ తక్కువగా ఉంది కానీ ఎండ పెద్ద లైట్ కనిపిస్తుంది ఎండ. సరే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉందిరా, సర్లే ఇంకేం మనకు అవసరమా. అండ్ మా ప్రాబ్లం అయితే ఇంకా చాలా అది సాల్వ్ కాలేదు. అదేంద్రా అంటే ఇదే ఏటీఎం మర్చిపోయాని చెప్పాం కదా ఎక్కడ పెట్టేసి. కర్ణాటకలో అయితే అన్ని సినిమా హాల్స్ ఓపెన్ ఉన్నాయి. బట్ ఏంద్రా అంటే అన్ని ఓల్డ్ సినిమాస్, కన్నడ కూడా ఓల్డ్ సినిమాస్ ఆడుతున్నాయి. ఇంకొక ఓరియంట్ మాల్లో కూడా సినిమా హాల్స్ ఓపెన్ ఉన్నాయి. ఓల్డ్ కన్నడ, తెలుగు ఏదైనా ఉంటే పోదాం అనుకున్నాం లాల్బాగ్ స్కిప్ చేసి. బట్ తెలుగు టైం లేదు, అందుకే లాల్బాగ్ పోతున్నాము. అందుకే చెప్తున్నాను, ఇది చెప్తున్నాను కదా ఏటీఎం కార్డు గురించి. ఏటీఎం కార్డు అయితే ఇంకా మనకు అది సార్ట్అవుట్ కాలేదు ప్రాబ్లము. ఫోన్పేలో పేమెంట్ చేస్తూ ఉంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా మౌస్ దగ్గర ఇరుక్కుపోయినాయి సంథింగ్ అనేసి, అట్లా అవుతుందన్నమాట ఫోన్పేలో పేమెంట్ చేస్తూ ఉంటే. అందుకే ఏం అర్థం కావట్లేదు. నేను ఈవినింగ్ కూడా ఒక 700 అట్లా బ్లాక్ అయిపోయింది. అయ్యా మళ్ళీ సిగ్నల్. ఈవెన్ 1 కిలోమీటర్ వచ్చావు ఇప్పుడు అక్కడ నుంచి, 1/2 కిలోమీటర్కి మళ్ళీ సిగ్నల్ వచ్చేసింది. ఇంకా రెడ్ సిగ్నల్ అయితే ఉంది, అన్నీ దూరేస్తూ ఉంటారు అనమాట. సరే వాళ్ళు ఇక్కడ సిగ్నల్స్ దగ్గర దాటి ఊరినే దూరుతూ ఉంటారు అనమాట. రెడ్ సిగ్నల్స్ గ్రీన్ సిగ్నల్స్ అని లేదు. బెంగళూరు రోడ్స్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి అసలు. ఈ ఏరియా అంతా ఏంటంటే ఇది విధానసభ దగ్గర ఉన్న ఏరియా అనమాట. ఇది యాక్చువల్గా అంటే ఎప్పుడు ఫుల్ రష్గా ఉండేది అసలు. ఇది కానీ ముందు వచ్చేసిన ఒక ఏరియా అని. ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ జరుగుతుంది కదా, ఆ స్టేడియం ఇది. రోడ్స్ అయితే ఘోరంగా పోయినాయి సిటీలోనే.
చాలా గుంటలు గుంటలు పడిపోయినాయి అంతా. ఇక్కడ ప్రశాంతంగా ఉంది చెట్ల కింద. మొత్తానికి ఒక డైవర్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి దెబ్బైపోయాం మేము. ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము. అయినా వచ్చినా కూడా అక్కడ చెట్ల కింద ప్రశాంతంగా ఉండింది చల్లగా ఈ ఎండకి. కేఫ్ కాఫీ డే. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, అక్కడ చెట్లు ఎట్టున్నాయి కూడా అంతే. నిద్ర వచ్చేస్తాను మేడం ఇక్కడ ఒక్క నిమిషం బైక్ ఆపినా కూడా. నేను ఇండికేటర్ ఆపడం మర్చిపోతున్నాను. నెల్లూరులో అదే అలవాటు అయింది అనమాట. ఇటు కూడా ఆపడం మర్చిపోతున్నాను. సిటీ ఇక్కడ ఆపకపోతే వెనక నుంచి చేసేస్తారు ఏటు. ఇక్కడ ఏదో ట్రాఫిక్లో ఇరుక్కున్నాం సందులో. సిగ్నల్లో ఏమో మరి నగదే అర్థం కనపట్లే అసలు. పోనాను యా సిగ్నలే, ట్రాఫిక్ ఇదేం స్టక్ అవ్వలేదు. అటు అతను అటు రే ఆయన అటు పోవాలి ఇటు పోవాలి అర్థం కాకుండా తోలుతున్నాడు. అంటే అసలు ఓ మై గాడ్, ఇట్స్ జస్ట్ 9 seconds ఓన్లీ. తర్వాత అట్టేసేయాలి. 5 4 3 2 1 షట్. రెడ్ సిగ్నల్ పడిపోయింది 63 seconds. మళ్ళా పోలేం, తప్పదు. దగ్గరలో సిగ్నల్ మిస్ అవ్వడం అంటే ఇదేనేమో. జస్ట్ ఒక 5 seconds గ్యాప్ అంతే. ఫైనల్లీ లాల్బాగ్ అయితే వచ్చేసాము. అదో సర్కిల్ అవుతుంది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఎక్కడ చూపిస్తుంది? ఇదే వచ్చేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనమాట. ఇటు స్ట్రైట్ పోతే తమిళనాడుకి వెళ్ళిపోతాము, హొసూరు, కృష్ణగిరి. అండ్ స్ట్రైట్ లేదు, మ్యాప్ ఏమో స్ట్రైట్ చూపించింది. అక్కడ యూటర్న్ వేసుకొని పోవాలి మేము వెనక్కి. యా మొత్తంకి లాల్బాగ్ అయితే వచ్చేసాము. మా వాడు టికెట్ తీసుకోవడానికి పోయాడు. అదే ఎదురుగా ఉండేది లాల్బాగ్ గార్డెన్స్. ఇక్కడ నుంచి బొటానికల్ గార్డెన్ అంతా. అండ్ కొంచెం లోపలికి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి ఏమైనా మైండ్ ఒకవేళ సరి లేకపోయినా కూడా, ఐ మీన్ ఇటుకి వస్తే మాత్రం సెట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఒకసారి వచ్చినా కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. 75 అది పర్సన్కి 25 రూపాయలు తీసుకున్నాడు. సెకండ్ ఓ ఇక్కడ పర్సన్ కూడా 25 రూపీస్ అంట. ఇంతకుముందు 10 రూపీసే ఉండింది. అంతా కాస్ట్ పే చేశాడు. అంతా ఇష్టం అయిపోయింది అనమాట మొత్తము. అంటే ఇక్కడ విచిత్రంగా అంటే సారీ ఏమైనా వెరైటీగా ఏమన్నా చూపించాల్సినట్టు ఏమి ఉండదు. లోపల ఏందిరా అంటే కొంచెం ఫ్లవర్ గార్డెన్స్ అండ్ మనకు చెట్లు గ్రీనరీ అదే బాగుంటుంది అనమాట. అదే ఉండేది ఇక్కడ వెరైటీ అంటే. మనకు అదే అనమాట ఇక్కడ ఉండేది. కొంచెం ఆ గ్రీనరీ బాగుంటుంది అని చెప్పేసి నేను ప్రిఫర్ చేశాను అనమాట. లాల్బాగ్ పోదామని చెప్పేసి. ఇంకా మనకి ఏం లేవు విజిట్ చేయాల్సిన ప్లేసెస్. అండ్ సిటీలో రిస్క్ అడిగిన తిరగాలన్నా కూడా. అందుకే చూసుకొని తర్వాత సాయంత్రం అనేది డిసైడ్ అవుతాం. మళ్ళీ ఇది కూడా అయిపోతుంది అనేసి 1 hour ఎక్స్ప్లోరింగ్ అయిపోద్ది ఇక్కడ నుంచి చాలు. ఓకే బైక్ పార్క్ చేసేద్దాం మేడం దగ్గర. ఇదండి ఇది స్టార్టింగ్ లాల్బాగ్ లాగానే నాకు ఎదురుగా కొండ కనిపించింది కదా. ఇక్కడ ఒక చిన్న కొండ ఇది. అండ్ పైన ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది ఇక్కడంతా ఏముండదు, లోపల ఉంటుంది అన్నమాట. మొత్తం బాగా అంత గ్రీనరీ ప్లేస్. అక్కడ చెట్టు చూడండి భలే ఉంది అసలు. మొత్తం పింక్ కలర్ పూలతో సూపర్ వెదిగిదా. ఇక్కడ ఆర్చ్ చూడండి, చైనా ఉంటుంది కదా ఆర్చ్లు అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ. అది ఇప్పుడు డీప్ చేద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం మేము ముందు. మొత్తం గ్రీనరీ ఉండేది, ఇంకేముండవు. బట్ వీడియోలో చూడడం కన్నా ఇక్కడికి వస్తే లైవ్లో ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా. ఇది బల్లే చూడండి ఇక్కడ. ఈ పూల కాయలు అసలు లైట్లు కాదు రే, అవులే తాకద్దు, డోంట్ టచ్. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్. ఇదే భలే ఉన్నాయి చూడండి ఇక్కడ అసలు. ఆకులు అవి, ఆకులు. ఓహో, అది పండు కాదు, ఫ్లవర్ కాదు, ఆకులు అంట.
అది చూడ చెట్టు, ముసలి చెట్టు, పాతకాలపు చెట్టు. చెట్టుకు త్వరలు ఉంటే పాతకాలపు చెట్టే కదా రాజయ్, అదంతే. అట్ట వస్తాయి త్వరలు. ఈ చెట్టు దగ్గర నుంచి చూస్తుంటే పెద్దది ఉంటుంది కదా, కొంచెం జూమ్ అవుట్లోకి వెళ్తే మాత్రము అది చిన్న చెట్టు అంతే. ఇప్పుడు మావాడు నేను లోపలికి వెళ్తాను అనమాట. రెడ్ కలర్ ఉంది కదా, అది చెట్టు అని వాడు అంటాడు, లేదు వాళ్ళని నేను అంటాను. టెస్ట్ చేయడానికి పోతాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఒక్క బొమ్మ లేదురా, 100 రకాల బొమ్మలు ఉన్నారా. ఇది ఐరన్ ఇది కాదు. ఇది చూడడానికి చెక్కలాగా ఉంది కదా, కానీ దాంట్లో ఐరన్. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటామో అది కాదు, దానికి ప్యూర్ ఆపోజిట్గా ఉంది. ఇప్పుడు ఇది మా వాడు చెట్టు అంటే నేను గోడ అంటా. చూద్దాం, చెక్ చేద్దాం. నేనే గెలుస్తా. ఓడిపోయావు బ్రో నువ్వు. ఇట్స్ ఏ వాల్. ఓహో ఎస్. ఇక్కడ జరిగింది ఏందిరా అంటే చెట్టుకే సిమెంట్ వేసేసి గోడలాగా చేసారు అనమాట మొత్తము. అంటే చాలా రకాల పక్షులు ఉన్నాయి చూడండి ఈ చెట్లోనే. అరే ఇదేం చెప్పరా రే. ఇట్స్ నాట్ అవుల్. అదేం చెప్పు. పక్కన ఉండేది ఎవరు చెప్పు, దయ్యమా? మనిషి బొమ్మ, దయ్యం బొమ్మ. ఈ పిల్లడు దేని మీద కూర్చున్నాడు, ఏం కుక్క పైన. కుక్క చచ్చిపోద్దురా పాపమా. చేప అంట అది. ఎస్, ఎరక తోపని కాబట్టి చేపే అవుతుంది. అదేంద్ర అదే మమ్మీ రిటర్న్సా? అదే ఇక్కడ కరెక్ట్గా రాసిండ్రా. ఇక్కడ అక్కడ నాగరాజు. అంటే ఈ చెట్టు ఏం చేశారు అంటే గోడలా కట్టేసి మొత్తము అన్ని ఎనిమల్స్ బొమ్మలు వేసారు ఇక్కడ. పైన మాత్రం చెట్టులానే ఉంది. పైన కొంచెం కనపడినట్టుంది. పైన మాత్రం చెట్టులానే ఉంది అనమాట. కింద మాత్రము కథే మారిపోయింది. అసలు ఈ చెట్టు చూడండి, కొమ్మలంతా గజ్జి బిజ్జిగా కన్ఫ్యూజన్గా ఎట్టు వచ్చాయో అసలు ఇవి ఏ చెట్టుయో తెలియదు అనమాట. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చెట్టు ఉంది. మొత్తము 3 చెట్లు కలిపి వచ్చేసాయి కొమ్మలు ఈడ. హౌ బ్రో? ఇది ఈతకాయల చెట్టు అనమాట. ఏదిరా, మా వాడిని కొట్టించే పని చేస్తాడమ్మా ఈడ. ఖచ్చితంగా మా వాడిని కొట్టించే పని చేస్తాడు ఈడ. ఈతకాయలు పోద్దామంటున్నాడు ఈడ. ఈ చెట్టు చూస్తే లాల్బాగ్ గార్డెన్స్లో ఏదో ఒక అరుదైన విచిత్రమైన వింతైన చెట్టు. చేది అల్లది ఆడబెట్టి ఇది ఒక విచిత్రమైన చెట్టు అనమాట. ఇందులో ఇక్కడ చెట్లంతా ఏర్లు భలే వచ్చినాయి. అదే ఐ మీన్ కొమ్మలు భలే వచ్చినాయి అనమాట. నా చూపించే గజిబిజిగా ఒక చెట్టు, ఇది ఒక చెట్టు అనమాట. ఇంకో చెట్టు చూపిస్తాను అక్కడ. ఇక్కడ ఈగల్స్ చూడండి చాలా ఉన్నాయి అసలు. ఫస్ట్ మేమైతే అన్ని కాకులు అనుకున్నాము, దూరం నుంచి చూసి. ఈ పక్క కాకులు ఉన్నాయి. అతను ఇక్కడ అతను అక్కడ ఈగల్స్. ఇంకొక అరుదైన చెట్టు చూడండి అసలు. ఖచ్చితంగా ఇది 3 చెట్లు అర్థం కావట్లా, లేకపోతే ఒకే ఏరో, లేకపోతే అసలు ఏందో అర్థం కావట్లా. చెట్టు అయితే వాళ్ళ విచిత్రంగా ఉంది. ఎండిపోయింది దాదాపు చెట్టు అంతా రాజే. మళ్ళీ ఆడుకోవచ్చు ఇక్కడ ఈ చెట్టుతో అయితే. ఈ చెట్టు కూడా ఈజీగా ఎక్కేయచ్చు. కొత్తుకొమ్మ చాడచ్చు ఈజీగా. అదే అదే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు జాయింట్ పోయిందంటే ఖచ్చితంగా వేరొకటే ఉంటుంది. చెట్ల వేరు మొత్తం ఒకటే ఉంటుంది పక్కాగా. ఇది మాత్రము ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ సపరేట్గా ఉంది, కానీ చూస్తుంటే మొత్తం జాయింట్ ఉంది చూడండి. అదే సేమ్ అదేలాగా ఇక్కడ కూడా చూడండి.
ఇక్కడ కొమ్మ వేరే ఇది రెండు కొమ్మలకి జాయింట్ అయిందనమాట. రెండు చెట్టు సపరేట్ లేకపోతే కొమ్మ అది ఏరు ఒకటని అర్థం కావట్లేదు. పక్కా ఒకటే ఉంటుంది నన్ను చెప్పా కదా. అట్లా ఇక్కడ కనుక ఎతికితే చాలా ఉంటాయన్నమాట ఈ చెట్టు నుంచి పక్క చెట్టుకి జాయింట్లో. ఈడ కొమ్మనట్టుంది, కొట్టేసినట్టున్నారు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ చెట్టు అంట, కైకస్ రంఫీ చెట్టు పేరు. ఇది వచ్చేసి ఫోరల్ క్లాక్ అంట. అక్కడ పూలు కనిపిస్తుంది కదా రౌండ్గా, అది క్లాక్ అంట. మరి క్లాకే అంటే అక్కడ ముళ్ళు వేయరా? నెంబర్స్ కూడా ఉన్నాయి, రోమన్ నెంబర్స్. 1 2 3 4 5 6 కరెక్టే. HMT వాచెస్. అక్కడ తాత ఉన్నాడు గుర్రం ఎక్కేసి. ఆ తాత ఎవరు చూద్దాంపా. కృష్ణదేవరాయ తాత ఆయనే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తాత కాకపోతే బ్లాగ్లో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే లాల్బాగ్ లేక్, చాలా పెద్దది ఉంది లాల్బాగ్ లేక్. అక్కడ చెట్టు చూడండి, అసలు పడిపోయినట్టు ఉందన్నమాట. అది పడిపోవడమో లేకపోతే రావడం అట్ట వచ్చింది. అది మొత్తం కదా నీళ్ళలో పడిపోయినట్టు ఉంది చెట్టు. అయితే వెరైటీగా ఉంది. లేక్లో కూడా చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి అక్కడ. అందుకే లాల్బాగ్ అంటేనే గ్రీనరీకి పేరు వచ్చింది. ఇంకా లాల్బాగ్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఓపిక లేదు. నాకు తెలిసి 2 కిలోమీటర్స్ పైన తిరుగుంటాం మొత్తం అంతా. అయితే ఆ 2 కిలోమీటర్స్లో ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదంటే చెప్పే కదా, ఆల్మోస్ట్ అంతా గ్రీనరీ చెట్లే. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ఏముండదు. మనం వచ్చినప్పుడు అయితే చూసడానికి అయితే బాగుంటుంది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో. అండ్ అది ఓపిక అయితే నశించిపోయింది. ఇంకా బయలుదేరేసి ఇంకా బైక్ పార్కింగ్ దగ్గరికి పోవాలన్నా కూడా కనీసం 1 కిలోమీటర్ దాకా పోవాలి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు బైక్ పార్కింగ్ కాడికి కూడా చెప్పే కదా, ఇప్పుడు బైక్ పార్కింగ్ దగ్గరికి పోవాలన్నా కూడా 1 కిలోమీటర్ పైన పోవాలా. వెళ్ళిపోయాక బైక్ తీసుకొని పక్కన కేఆర్ మార్కెట్ అని 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న వర్క్ ఉంది, అటు చూసుకొనేసి నెక్స్ట్ ఇంకా ఎక్కడికి లేదు, కోలార్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నైట్ కోలార్కి వెళ్ళిపోయేసి మా ఇంట్లో ఉందాం అనుకుంటున్నాము. అక్కడ చెప్పా లాస్ట్ ప్రీవియస్ సిరీస్లో చెప్పా కదా కోలార్లో మా హౌస్ ఉందనేసి, అక్కడికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇంకా అవర్